Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అమ్మ, హిందూ ధర్మం చాలా గొప్పది, నో డౌట్. అందులో చాలా మంచి మంచి విషయాలు అందులో ఉన్నాయి, చాలా మనం ఫాలో అవుతాం కూడా. కానీ అందులో నాకు ఒక డౌట్ ఏంటంటే, మన ధర్మంలో ఎందుకు అగ్రవర్ణాలు అణగారిన వర్ణాలు అని విభజించారు? ఇవాళ వేరే మతం వాళ్ళు వచ్చి ఇప్పుడు హిందూ ధర్మంలో నుంచి ఉన్న వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారు అని అంటే, ఇక్కడ మన మతంలో ఉన్న లోపాల వల్లే కదా. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నేను అంటే మీ అంత నాలెడ్జ్ నాకు లేకున్నా కానీ నేను కూడా మహాభారతం చూశాను. అక్కడ కర్ణుడు ఎట్లా సఫర్ అయ్యాడు, కర్ణుడు ఎలా పెరిగాడు, ఆయనకు వచ్చిన విద్యలని ఎందుకు ప్రదర్శించలేకపోయాడు, ఇవన్నీ కూడా నాకు అలా అనిపించేది అనమాట. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఏది? ధర్మమే కదా అని. చాలా మంచి క్వశ్చన్, బట్ చాలా పెద్ద సబ్జెక్ట్. దీనికైతే నాకు తెలిసిన జ్ఞానంతో నేను సమాధానం చెప్తాను. మేబీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మనం ఇక్కడ కూర్చుంది వాస్తవాలు మాట్లాడుకోవడానికి తప్ప అపోహల మధ్య బతకడానికి కాదు. కాబట్టి నువ్వు చెప్పింది కరుణుడు ఏదైతే ఉందో నాకు ఎప్పుడు చాలా సాడ్గా అనిపిస్తుంది. కానీ కరుణుడికి ఉన్న శాపాల వల్ల తన కర్మానుసారం తను అనుభవించాడు, అంతే తప్ప కులానుసారం కాదు. అర్థమైందా? తనకి శత్రువులు ఉన్నారు, మిత్రువులు ఉన్నారు. కాబట్టి తన కర్మానుసారం ఎక్కడ శత్రువులు ఉండాలి, ఎక్కడ మిత్రువులు ఉండాలి అనేది తనకి జరిగింది. నువ్వు చెప్పినట్లు తనకి రక్త సంబంధం లేదు, మిత్ర సంబంధం ఉంది. అది ఆయన కర్మ. సో ఆ కులాలు అనేది అక్కడతో మనం పోల్చుకోకూడదు, ఏదో మనకి ఉన్న దాని మీద మనం పెట్టుకోకూడదు. అది పక్కన పెట్టేస్తే నాన్న కులాలు అనేది వచ్చింది ఎట్లాగంటే వృత్తిపరంగా వచ్చింది. మన శాస్త్రంలో నువ్వు చూసుకుంటే, నేను చదివిన వేదిక శాస్త్రంలో మనం చూసుకుంటే వృత్తిపరంగా మనకి విభజించారు. అంటే ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు. 100 మంది కూడా మేధస్సు ఒకేలాగా ఉండదు కదా. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఇంకా తక్కువ ఉంటుంది. అలాగా మనకి భాగాలుగా చేసి విభజించడం జరిగింది. మనుషులు చేసింది ఇదంతా, భగవంతుడు చేసింది కాదు. భగవంతుడు మనిషిని సృష్టించాడు, మిగతా ఆయన సృష్టించుకుంది మనిషే. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమని సృష్టించారు? బ్రాహ్మణులు అంటే పూజలు చేసేవాళ్ళు గాని, ఇలాగా వేదాలు చెప్పేవాళ్ళు గాని, స్కూల్ అంటే టీచర్స్ లాగా అప్పట్లో విద్యను నేర్పించే వాళ్ళు గాని, అంటే ఎక్కువ ఆ మేధస్సు ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులు అని పెట్టారు. క్షత్రియులు ఏదైతే ఉందో ఒక వీరత్వంతో పోరాడతారో, యుద్ధాలకు వెళ్తారో, కాపాడతారో, అంటే బార్డర్లో ఉండే మన సోల్జర్స్ లాగా వాళ్ళని క్షత్రియులు అని పెట్టారనమాట. అలాగే శూద్రులు అని పెట్టారు, అంటే ఒక రకమైనది. దాని తర్వాత వ్యాపారులు, వైశ్యాస్ అని పెట్టారు, అంటే వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యాస్ అని. తర్వాత ఇంకా ఉంటాయి కదా, మన దగ్గర అన్నీ ఉంటాయి కదా. ఈరోజు మనం అది గర్వంగా మాట్లాడుకోవాలి. శూద్రులు అంటే ఏంటి అంటే వాళ్ళు చిన్నతనం కాదు, పాపం వాళ్ళకి మేధస్సు లేదు, శరీరంతో చేసే పనులు ఉంటాయి చూసావా, అది శూద్రులకి ఇచ్చారు. అంటే తెలివి ఏమీ లేకుండా కూడా, వీరత్వం లేకుండా చేసే పనులకి శూద్రులు ఇచ్చారు. ఇలాగా 4 వర్ణాలు ఉన్నాయమ్మా మన దగ్గర. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే కొన్ని బర్త్ క్వాలిటీస్ ఉంటాయి, దాని తర్వాత వచ్చే అన్ని కూడా మనం ఉండే క్వాలిటీస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో మనకి ఏదైతే కులం అనేది విభజన జరిగిందో ఒకప్పుడు, వెరీ 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 లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే మనకి జరిగిందో, అది వృత్తిపరంగా మనుషులు ఒక క్వాలిటీస్ పరంగా జరిగింది తప్ప ఇప్పుడు ఉన్న కులం అనేది మనం సృష్టించింది, లేదంటే మన శాస్త్రం నుంచి వచ్చింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి అంతా స్ప్లిట్ అయిపోయారు అనమాట, రకరకాలుగా పెట్టుకున్నారు. ఎప్పుడు జరిగిందంటే ఇది మేజర్ గా జరిగింది ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు జరిగింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే వీటిని మళ్ళీ ఇంకా కొన్ని భాగాల కింద విభజించారు. కమ్మ, కాపు, రెడ్డి ఇట్లాగా పేర్లు పెట్టారు. నువ్వు వెళ్ళి చరిత్ర వెనక తిరిగి చూసుకుంటే అవి కూడా వృత్తి పరంగానే పెట్టారు తప్ప మనుషుల పరంగా పుట్టలేదు. అమ్మ ఒక్కటే కులం మనందరికీ, మానవ కులం. ఫస్ట్ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది, మూర్ఖులు వీళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చింది నీ కులం? పుట్టింది మనిషి, దేవుడు పుట్టించింది ఎవరు? అసలు నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు కులం మాట్లాడరమ్మా, గుర్తుపెట్టుకో. నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు మతాల గురించి, కులాల గురించి మాట్లాడరు. సో హిందుత్వంలో పుట్టాం కాబట్టి దాన్ని గౌరవించండి, వేరే మతాన్ని కించపరచొద్దని చెప్తా నేను. నీ మతాన్ని గౌరవించుకో, అలానే వేరే మతాన్ని కించపరచొద్దంట. వేరే మతాలకైనా అదే చెప్తా, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, వేరే వాళ్ళని కించపరచొద్దని చెప్తా. ఎందుకంటే ఎలాగ తల్లిని మనం గౌరవిస్తామో,
ఎలాగ ప్రతి తల్లిని మనం గౌరవిస్తామో అలాగే మనం ఒక మతంలో పుట్టాం కాబట్టి అందులో సాంప్రదాయంలో మనకు అలవాటు కాబట్టి మనం గౌరవించుకోమంటున్నా, కానీ పద్దాక పూసుకొని పులుముకొని మాట్లాడమంటలే దాని గురించి. పాటించండి ఫస్ట్. నువ్వు అన్నట్లు మనోళ్ళు అసలు పాటించకుండా మాట్లాడతారు. ఎవరు పాటిస్తున్నారమ్మా మాట్లాడే వాళ్ళు? హిందువులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు చెప్పు? అవును. నేనేమంటున్నానంటే ప్రతి మనిషిని నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ గురుపీఠం పెట్టిందే మనిషిని మేల్కొల్పటానికి, కులాలకి మతాలకి అతీతంగా. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు నీ కులం ఏంటని చూడనమ్మా, నీ మతం ఏంటో నాకు అనవసరం, నీ సమస్య ఏంటి, నేను ఒక మనిషిగా నీకేం చేయగలను, ఇది మాత్రమే చేస్తాం. వైద్యులు అదే కదమ్మా చేస్తారు. నీ కులాలు బట్టి మతాలు బట్టి నీకు ట్రీట్మెంట్ ఇస్తారా? మిగతా వాళ్ళకి ఎందుకు? మిగతా విషయాల్లో ఎందుకు? అందుకనే మనిషికి ఒకటే కులం, మానవ కులం. మనుషులందరూ ఒక అండర్ కిందే వస్తారు. సో వృత్తిపరంగా జరిగిన విభజనని దాని కులాలుగా, అదొక ప్రైడ్గా, దాని తర్వాత పేర్లలో వెనకాల తగిలించేసేసుకొని రకరకాలుగా ఇంటి పేర్లు, గోత్రాలు రకరకాలుగా అయిపోయిందమ్మా. ఇదంతా మనుషులు సృష్టించుకుందే. ఎక్కడ నీ మొదలు, ఎక్కడ నీ అంతం, ఎవరు నువ్వు? సో వీటి గురించి ఆలోచిస్తే వీళ్ళకి అర్థాలు ఉండవు. సో కాబట్టి అగ్రవర్ణం బిలో అనేది మనం చేయలేదు నాన్న. పనులు బట్టి ఎవరి స్థానాన్ని, ఎవరికి ఉన్న తెలివితేటలు బట్టి అది చేస్తారు. ఇప్పుడు ఉన్నారమ్మా, సపోజ్ గా నాకు 3 పిల్లలు. మా అమ్మాయి బాగా చదువుతుంది, తను డాక్టర్ అవ్వాలనుకుంది, అవ్వమ్మా అని చెప్పిన. రెండో వాడు ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వాడు ఏదో అవ్వాలనుకుంటాడు, ఆడి కెపాసిటీ బట్టి అవ్వమని చెప్తా. మా చిన్నోడు నాలాగా చదువు రానోడు, ఆడేమంటాడు, అరే నువ్వు ఆడుతూ పాడుతూ కంగారు ఏం లేదురా, ఇప్పుడు 10 ఏళ్ళు నీకు IPS IAS చేపించాలా నిన్ను, నీ ఇష్టం ఏదంటే అది ఆడుతూ పాడుతూ చదువుకో 10th క్లాస్కి, అప్పుడు డిసైడ్ అవ్వు, నీకు ఏది అవ్వాలనిపిస్తే అది అవ్వు అంట. అంటే మన ఇంట్లో ఉన్న మన పిల్లలకే వాళ్ళ మేధస్సు ప్రకారం ఒకటి అవ్వాలనుకుంటాం కదా. మరి అప్పుడు మనకి ఊర్లు బతకాలి, రాజ్యాలు బతకాలన్నప్పుడు అలాగా వృత్తిపరంగా విభజన జరిగింది మాత్రమే తప్ప నీ బ్లడ్ లో వచ్చింది ఏది లేదు నాన్న. నీ రక్తం ఎర్రగుందంటే ఏంటి అర్థం? దానికి ఎర్ర రక్త కణాలు ఎలాగా ఉండాలో మానవ జన్మ, మానవ కులం ఒక్కటే. ఈ విభజన అంతా మనుషులు చేసుకున్నారు. దాని తర్వాత గొప్ప మేధావులు వచ్చి ఏం చేశారు, సిస్టమ్లు పెట్టి క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ పెట్టారు. ఎక్కడమ్మా ఈరోజు చెప్పు, నువ్వు క్యాస్ట్ ప్రకారం ఎవరున్నారమ్మా తక్కువగా? ఎవరైతే తక్కువ కులాలు ఉన్నారన్నారో బంగ్లాల్లో ఉంటున్నారు, ఎవరైతే ఎక్కువ కులాలు ఉన్నారో పూరి గుడిసెల్లో ఉన్నారు. ఇంకా ఈ రోజులు కూడా కులాల గురించి మాట్లాడితే నిజం చెప్పాలంటే మనం గురించి మనం అసహ్యంగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాము. సో రిజర్వేషన్స్ ఎందుకమ్మా చదువులకి? ఇప్పుడు వైద్య వృత్తి నానా, నేను మొన్న మా పాప అప్పుడు కూడా నేను అదే బాధపడ్డా. వైద్య వృత్తి చదువుతూ రిజర్వేషన్స్ ఏంటి నాన్న అంటే, నీకు చదువు రాకుండా నీకు రిజర్వేషన్స్ తో నువ్వు మనుషులు ప్రాణాలు తీస్తావా? తప్పు కదా. అవి పెట్టే దగ్గర కూడా నువ్వు చూసుకోవాలి కదా. వైద్యం దగ్గర రిజర్వేషన్స్ పెడతావేంటి నానా? అది నువ్వు చదువుకొని నీ హస్తవాస్తు ఇదైతే తప్ప నలుగురిని బతికిస్తావు అంటే, నువ్వు చదువుకోపోయినా నీకు రిజర్వేషన్ ఇవ్వాలా? తప్పు కదా నానా. మారాలి, మన సిస్టమ్ మారాలి, మన మనుషులు మారాలి. సో ఈ రిజర్వేషన్స్ కానీ ఈ కులాలను కానీ మిస్యూజ్ చేసుకోవటం మారాలి. నువ్వు అన్నట్లు ఒకప్పుడు ఏంటి పక్కన పెట్టేద్దాం, ఒకప్పుడు ఏం జరిగిందో మనకు అనవసరం. నువ్వు లేవు, నేను లేను. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అప్గ్రేడ్ అవ్వాలి కదా మనం. కరెక్ట్. మీరు అన్నట్టు ఈ రిజర్వేషన్స్ వల్ల ఇప్పుడు బాగా అంటే అగ్రవర్ణాలు అంటున్నాం కదా, కొంతమంది అందులో పుట్టిన వాళ్ళు పూర్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇట్లా గ్రూప్స్ రాసి వాళ్ళకి పాపం మంచి మార్క్స్ వచ్చినా కానీ ర్యాంక్ రాలేదనమాట వాళ్ళకి. ఎందుకు అంటే పూర్ అందులో ఉన్నారు, పూర్ అండ్ రిచ్ ఇందులో ఉన్నారు, కానీ ఈ రిజర్వేషన్స్ వల్ల నష్టపోయారు కదా. అమ్మాయి చాలా పూర్, ఆ అమ్మాయికి గ్రూప్స్ లో రాలేదనమాట, ఎందుకంటే తాను బ్రాహ్మణ్. అలా ఎంతమంది ఉన్నారు తెలుసా శ్రీ? చాలా మంది ఉన్నారు. ఇది ఎవరు చేసిన పని? చాతగాని రాజకీయాలు చేసిన పని, రాజకీయ నాయకులు చేసిన పని. నీకు దమ్ముంటే క్యాస్ట్ సిస్టమ్ పక్కన పెట్టి మార్చి గెలువు. ఎవరైనా గెలుస్తారా? నువ్వు గెలవాలంటే నీకు ఓట్ల సిస్టానికి కావాల్సింది క్యాస్ట్. ఈవెన్ మనుషులు కూడా అలాగే ఉన్నారు నాన్న, వాళ్ళ స్వార్థానికే చూస్తున్నారు తప్ప వేరే కులాల్లో కూడా పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు, మేధస్సు వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవట్లే? మనకు అవసరంలా. ఈ రోజు మనం బాగున్నామా లేదా, మనకు వచ్చే స్కీమ్స్ మనకు వస్తున్నాయా లేవా, ఇదేనా? ఉన్నోళ్ళల్లో కులాలు బయటికి తీయండి ఒకసారి, రిచ్ ఫెలోస్ మొత్తం తీయండి ఒకసారి, కులాలు బయటికి తీయండి, మొత్తం ఆస్తుల వివరాలు తీయండి. ఎవరున్నారు ఈ రోజు అగ్రకులంలో ఉన్న వాళ్ళు? ఎవరున్నారు? లేదంటే ఈ దాంట్లో ఉన్నారు చూడండి. అది చేయాలి ఫస్ట్. ఇది మాట్లాడుకోవటానికేనా? ఎవరు మేధస్తో వాళ్ళు వస్తున్నారు తప్ప కులం వాళ్ళు రావట్లేదు. ఒకవేళ మెజారిటీస్ మారొచ్చేమో, బట్ అది కులం ఏం చేయడానికి ఏం లేదు. వాళ్ళ బుద్ధి అనుసారం వస్తున్నారు, లేదా వాళ్ళ అదృష్టానుసారం వస్తున్నారు, అంతే. సో నేనేమన్నానంటే, రాజకీయ నాయకుడు దమ్ముంటే ఎవరైతే ముఖ్యమంత్రి స్థానంలో కానీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు కానీ క్యాస్ట్ సిస్టమ్ తీసి, రిజర్వేషన్ సిస్టమ్ తీసి గెలవం మనం.
సో మారాల్సింది అక్కడి నుంచి సిస్టమ్ మారాలి. ఓకే, అంబేద్కర్ గారు ఒకప్పుడు ఉన్న సిస్టంతో ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు, బట్ ఎన్నాళ్ళు ఇప్పుడు మారిపోయింది కదా, అందరు ఈక్వల్ అంటున్నా నేను ఇప్పుడు. అవును. అసలు ఏ కులం ఎక్కువ కాదు, ఏ కులం తక్కువ కాదు, అందరం ఒకటే మానవ కులం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మార్చొచ్చు కదా. ఎంతమంది అన్యాయం అయిపోయి ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారు తెలుసా, అవును. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓసీ రిజర్వేషన్స్ వల్ల, వాళ్ళకి రాపోవటం వల్ల మార్క్స్ వచ్చినా కూడా ఒక్క మార్కులో పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరు, అవును. ఎంతమంది మానసికంగా ఇదయ్యే వాళ్ళు లేరు, ఎంతమంది అమ్మాయిలు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరు. సో మారాలి, మారుతున్న కాలంతో మిగతా అన్నిట్లో అప్గ్రేడ్ అవుతున్నారు కదా, సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేయమనండి. ఈ హిందూ ధర్మంలో అణగారిన వర్గాలు ఎంత బాధపడితే, వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే ఇంకా ఉండలేక వాళ్ళు ధర్మం మారుతూ ఉన్నారు కదా. అసలు ధర్మం కాదు ఇది మనుషులు చేసింది అని ఇప్పటికీ కూడా చాలా మంది హిందువులకు కూడా తెలియదు. వాళ్ళు ఇప్పుడు మారిపోయిన వాళ్ళు హిందూ ధర్మం గురించి చాలా చాలా బ్యాడ్గా మాట్లాడతారు. ఈవెన్ దేవతలను దయ్యాల్లాగా చూస్తారు, ఏమంటారు శైతాన్లని అని అంటారు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. అది అది వాళ్ళు ఎంచుకున్న మార్గం, అది వాళ్ళు చేసుకునే చెడు కర్మ. నేను అదే చెప్పాను ఇందాక కూడా, ఏమంటున్నాను, నీ పాత్ర నువ్వు గౌరవించుకో. నువ్వు మారి సంతోషంగా ఉన్నావా, మనిషి సంతోషంగా ఉంటమే ముఖ్యం. కాబట్టి ఏ ధర్మంలో నువ్వు సంతోషంగా ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ వేరే మతాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యే ధర్మాన్ని ఇంకా వేరే ఎవరో కించపరుస్తున్నారంటే అది వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే. అండ్ రెండోది, ఇందాక నువ్వు ఒక మాట అడిగావు నాన్న, వీళ్ళు ఏదో బాధపడటం వల్ల మారుతున్నారా అని. కాదు, బలహీనులు మాత్రమే మత మార్పిడి చేస్తారని మాత్రం నేను చెప్పగలను. ఇందులో ఏముందో చూడలేక మారారా, డబ్బుల కోసం మారారా, లేదు అంటే నిజంగానే వాళ్ళకి అక్కడ బెనిఫిట్ ఉంది మారారా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. నేను వాళ్ళని ఏమీ కమెంట్ చేయట్లేదు. కానీ నువ్వు అన్నట్లు అగ్రవర్ణం ఇంకొక వర్ణం వాళ్ళు మారటం కాదు, పెద్ద పెద్ద కులాల వాళ్ళు కూడా ఎంతో మంది మత మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు అంటే వాళ్ళ మైండ్ బలహీనంగా ఉంది కాబట్టి. నువ్వు తల్లిని ఎట్లాగా మార్చుకోలేవో మన పుట్టిన ధర్మాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? నీకు ఇష్టమైతే పాటిస్తావు, లేకపోతే లేదు. దానికి నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. సరే మార్చుకున్నావు, అది కూడా నీ ఇష్టమే, మార్చుకొని అందులో సంతోషంగా ఉండు. కానీ అలానే వేరే వాళ్ళని కించపరచకూడదు. సో అండ్ రెండోది, ఇది హిందూ ధర్మం పాటించే భూమి ఇది. ఇంతకుముందు హిందుస్థాన్ అనేవాళ్ళు, దీన్ని భారతదేశం అంటే హిందుస్థాన్ అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? హిందువులు మాత్రమే పాలించిన భూమి అని అర్థం. చరిత్ర తీసినా ఉంది కదా. దాని తర్వాత ఓకే ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత చాలా లేటర్ స్టేజ్లో క్రిస్టియానిటీ అనేది బయట నుంచి వచ్చింది, ఈ భూమిది కాదు. కానీ నువ్వు చూస్తే హిందువుల్లో నిజంగా చూస్తే ఎప్పుడు కూడా వేరే కులాల గురించి పట్టించుకుంటారేం తప్ప వేరే మతాల గురించి ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడరు. ఎక్కడ కూడా నువ్వు ఏ గుడికి వెళ్ళినా కూర్చోబెట్టి వేరే మతాలని కించపరిచి మాట్లాడరు. కానీ వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? నీ మతాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే చేసుకో, వేరే వాళ్ళు ఎందుకు కించపరుస్తున్నావు? నిన్ను ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా, అరే ఏంద్రా ఇట్లా పుట్టినావు నువ్వు, వాళ్ళ ఇంట్లో అబ్బాయి బాగున్నాడు కదా అని చెప్పి కించిపిచ్చి మాట్లాడితే నీకు మనసుకి కష్టం అనిపించదా? అమ్మ ఏందమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు, ఏ ఉన్నోళ్ళకు పుట్టుంటే బాగుండేది కదా అమ్మ అని చెప్పి పద్దాక మాట్లాడుతుంటారా? ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మతం మార్చుకున్న వాళ్ళే, హిందూ ధర్మం నుంచి బయటికి వెళ్ళి వేరే మతంలో జాయిన్ అయిన వాళ్ళే ఇలా హిందూ ధర్మాన్ని కించపరుస్తారు, హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటారు. మీరు అదే వేరే విదేశాలలో తీసుకోండి, వాళ్ళు ఎంత బాగా అసలు ప్రేజ్ చేస్తారు మన దేవుళ్ళని. అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పావు. అదే మన 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 వాళ్ళకి బయట వాళ్ళకి తేడా. మన వాళ్ళు అజ్ఞానులు, దానివల్ల ఇలాగ మాట్లాడి ఇలాగ అహానికి పోయి మాట్లాడుతున్నారు. మతం మార్చుకోవటమే ఒక కర్మ, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ మతాన్ని కించపరచడం ఇంకొక చెడు కర్మ. నీకు సంతోషమైన పని చేయి, నేను మార్చుకోవద్దు ఉండొద్దని నేను చెప్పను. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళకి నచ్చినట్లు బతికే హక్కు ఉంది. వేరే వాళ్ళు బాధ పెట్టకుండా ఏం చేసినా కూడా న్యాయమే, ధర్మమే. ఇది వద్దు, ఇక్కడ సంతోషంగా లేవు, వెళ్ళావా సంతోషంగా ఉండు, కానీ కించపరచొద్దు. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఫారినర్స్ వాళ్ళు ఎక్కడో వాళ్ళకి తెలిసింది ఒకటే మతం, వాళ్ళకి మనలాగా 4-5 కులాలు మతాలు కూడా లేవు. కానీ మన ధర్మాన్ని గౌరవించి మన దగ్గరికి వచ్చి ఎన్నో గుళ్ళకి మన దగ్గర తిరిగి ఎంతో మంది ఫాలోవర్స్ అవుతున్నారు. గర్వపడు, కించపరచు మాకు. నేను అదే అన్నా, ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించే అధికారం వాళ్ళకు ఉంది, కానీ వేరే మతాన్ని కించపరచట అధికారం ఎవరికి లేదు. అది చెడు కర్మ, దానికి సంబంధించిన ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సిందే. నాకు ఇంకో విషయం కూడా అర్థం కాదు ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు కదా ఈ క్రిస్టియానిటీ తీసుకొచ్చింది. వాళ్ళు అంటే క్రిస్టియానిటీ గురించి అంత గొప్పదైతే వాళ్ళు ఇంకో దేశం మీద దాడి చేసి చెప్పిన వాళ్ళు ఏం చెప్పిందో మీకు నచ్చుతుంది,
కానీ మన హిస్టరీ నచ్చట్లేదు, మన ధర్మం నచ్చట్లేదు. అసలు ఆ మతాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళెవరు అనేది ఎవరు ఆలోచించరు. ఇందాక నువ్వు అడిగావు కదా నేనే హోస్ట్ ఉండడానికి రీజన్ ఏంటి అని. ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు హోస్ట్ అయ్యావు. అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు అంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పావు. అప్పుడే నేను కూడా ఏదన్నా చెప్పడానికి నాకు కూడా ఆవశ్యకత ఉంటుంది. హిందూ దేశం ఉంది కదా, ఇది హిందూ దేశం అంటున్నాం కదా, అది అంటే ఏదో గర్వంగానో పొగరగానో చెప్పట్లా, మామూలుగా హిందూ దేశం అంటే భారతదేశం ఉంది కదా. హిందూ ధర్మంలో పుట్టి భారతదేశం వాళ్ళు ఎక్కడికన్నా వేరే దేశానికి వెళ్ళి వాళ్ళ బానిసలుగా చేసి పరిపాలించింది ఉందా చరిత్రలో? మరి మా ధర్మం చెప్పలేదే అట్లాగా, మా మతం చెప్పలేదే అట్లాగా. నువ్వు అన్నట్లు వేరే దేశంలో వేరే మతంలో ఉన్నోళ్ళు వచ్చి నిన్ను బానిసల్లాగా చేసి ఎంత దారుణంగా నిన్ను ఇచ్చేసారే. ఇంకా ఇక్కడే ఆన్సర్, నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. కాబట్టి మన ధర్మం చెప్పిన పద్ధతులు వేరు. కానీ నువ్వు అన్నట్లు ఈ హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు చాలా మంది పాటించట్లేదు. ఈ హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు కూడా మానిస్టర్స్ ఉన్నారు, ఇందులో కూడా మృగాలు ఉన్నారు. అది మానవతా ధర్మాన్ని కోల్పోయి హిందువులందరూ నేనేం కరెక్ట్ అనట్లేదు, కానీ నువ్వు అన్నట్లు ఆ ధర్మాన్ని కనుక పాటిస్తే తప్పు చేయరు. ధర్మానికి కర్మకి కట్టుబడి ఉండేవాడే నిజమైన హిందూ. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ అవడు. హిందూ ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే హిందూ అవుతాడు. ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.